గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ వేణు గారి ప్రస్తావన తీసుకుంటాను సార్. ఇది 2% అవ్వచ్చు కానీ బట్ వేణు గారి కష్టం తెలియడానికి అడుగుతున్నాను. మన మధురానగర్లో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో వేణు గారు అంటే ఆ రోజు నైట్ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఆ నైట్ బయటికి పోవడానికి కూడా ఆయన చేతిలో డబ్బులు లేక ఆ బిల్డింగ్ దగ్గర ఆగిపోయి అక్కడే స్టే చేయాల్సి వచ్చిన రోజు ఒక రోజు నాకు పర్సనల్గా తెలుసు. వేణు గారు ఉన్నాయి, వేణు చాలా స్ట్రగుల్ చేసి అంటే ఆ రోజు నైట్ తిన్నారో లేదో కూడా నాకు నమ్మకం లేదు. ఓకే, ఫస్ట్ అలాగే కొనుక్కున్నారని అనుకుంటున్నాను నేను. అలాంటి వేణు గారు మీ దగ్గర టచ్ అప్ బాయ్గా జాయిన్ అయ్యి తర్వాత ఆర్టిస్ట్గా మారి తర్వాత ఇప్పుడు డైరెక్టర్గా మారి, సో నాకు చెప్పండి వేణు గారిలో ఉన్న ఆ తపన ఏంటి, ఎలా కష్టపడతారు సినిమా కోసం? చాలా కష్టపడతాడండి. 24 hours బ్రెయిన్లో సినిమా అని వేరే ఉండదు. వేణు గారికి వేరే ఆలోచన ఉండదండి. నా దగ్గర చేసి మీకు అసలు మీకు విషయం చెప్పనా, అప్పట్లో కొత్తలో మానిటర్ వచ్చేది. అప్పుడు అంతకుముందు మానిటర్ లేవు, తర్వాత మానిటర్ మనం చేసిన షార్ట్ మానిటర్లు చూసుకున్నాం. నాకు మానిటర్ వేణు అండి. నాకు మానిటరు వేణు గారు. నాకు ఎలా అంటే నేను షార్ట్ చేసి వచ్చి వేణుని చూస్తే వేణు బాగుందంటే బాగాలేకపోతే అనేవాడు, బాగాలేదు అయితే ఇంకా బాగా చేయాలి. డిస్కస్ చేసుకునే వాళ్ళం మేము. అన్న సీన్లో బాగా చేయలేదు మీరు అనేవాడు, చెప్పేసేవాడు, ఓపెన్గా చెప్పేవాడు. తర్వాత నా దగ్గర ఉన్నప్పుడే మేము అంటే బ్రదర్స్ లాగా ఉన్నామండి. నేనేదో సార్ లాగా అసిస్టెంట్ లాగా లేదు. మా ఇంట్లోనే ఇంకా మీకు ఓపెన్గా చెప్పాలంటే వాడు ఫిష్ తినేవాడు కాదు, మేము ఫిష్ తింటాం ఎక్కువ అని ఆడి కోసం మటన్ తెచ్చేవాళ్ళు. మేము సిస్టర్ అడిగా ఏంది మటన్ ఎవరి కోసం తెచ్చి, వేణు మటన్ తినడు కదా అనేవాళ్ళు. అంటే ఆడి కోసం తెచ్చి వండేవాళ్ళు. అంటే అంత బ్రదర్స్ లాగా అయిపోయాం కలిసి. అది దేవుడు కలుపుతాడు కొంతమందిని, అలా కలిపాడు అంతే. ఇంకోటి వేణు చాలా టాలెంటెడ్ అండి, చాలా అంటే చాలా మల్టీ టాలెంటెడ్ వేణు. అసలు ఎంత మల్టీ అంటే పాటలు పాడతాడు, రైటింగ్ సైడ్ చాలా మంచి సీన్స్ రాస్తాడు. మీకు ఎందుకు బలగమే నిరూపించి కనుక నేను చెప్పడం ఎందుకండి, క్లైమాక్స్ ఎన్నిసార్లు చూసినా యాడవని సందర్భం. క్రియేటర్ అండి, అంటే క్రియేట్ చేస్తాడు. అబ్బో చాలా మల్టీ టాలెంటెడ్ అండి, చాలా విషయాలు. ఇంకా మీరు చూడండి ఎల్లమ్మతో ఇంకెలా ఉంటుంది, వేరేలా ఉంటుంది. వచ్చిందా కాల్ వచ్చింది ఎల్లమ్మ? వచ్చిందండి, ఎల్లమ్మ చేస్తున్నాను నేను. మంచి క్యారెక్టరే పిలిచాడు వేణు గారే పిలిచి క్యారెక్టర్ మన లుక్ టెస్ట్ కూడా చేశారు. మంచి క్యారెక్టర్ చేస్తున్నాను సార్. అంటే నేను మామూలుగా అడుగుతున్నాను, చాలా ఫ్రెండ్లీగా తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఒకప్పటి మీ టచ్ అప్ బాయ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయన డైరెక్టర్ అయ్యి ఆయన సీన్ చెప్తుంటే మీరు యాక్ట్ చేస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది సార్? చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. మీకు తెలుసా బలగం తర్వాత వేణుకి ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయి, పెద్ద కాల్స్ వచ్చి ఉంటాయి కదా. నాకు అన్ని కాల్స్ వచ్చాయండి, నాకు అన్ని ఫోన్లు వచ్చాయి వేణు గురించి. మీ వేణు డైరెక్ట్ ఎంత అద్భుతమైన సినిమా, అంత ఎంత ప్రౌడ్ మూమెంట్ అండి. అంటే అక్కడ నా ప్రస్తావన కూడా ఇచ్చింది. అది చూడండి, నాకు కూడా పేరు వచ్చినట్టే కదా. అది నా అంటే నేను గోల్ ఆడుకొట్టినా నా గురించి వచ్చింది. చిత్రం సీన్ దగ్గర చేశాడు, ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయ్యాడని నాకు ఎంత ప్రౌడ్ మూమెంట్. తర్వాత మేము అసలు ఇలా ఉండదండి, ఒక డైరెక్టర్కి ఆర్టిస్ట్లా కాదు. మేము అసలు లుక్ టెస్ట్కి వెళ్ళిన రోజు మేము జోకులు వేసుకుంటున్నాం. రేపు షార్ట్ బాగా చేయకపోతే అని వాడు అంటే నేను అంటే జోక్ చేసుకుంటాను సరదాగా. అమ్మో ఇప్పుడు నువ్వు యాక్షన్ చెప్తే నేను యాక్టింగ్ చేసి అదే బ్యూటీ అది. అది చాలా సరదాగా ఉంటుంది. అలా అని ఎందుకు నాకు జబర్దస్త్లోనే నన్ను తోమేసేవాడు అండి. జబర్దస్త్లో ఇంకా వేణు టీంలో చేశా కదా, తోమేసేవాడు. డైలాగు ప్రాక్టీస్ చేయాలని అని చేపించేవాడు. అప్పుడే నన్ను అరే వదలవరా అనేవాడిని. అమ్మ తోముతాడండి, అవుట్పుట్ వచ్చే వరకు లాగుతాడు. నాకు తెలుసు వేణు ఏమనుకుంటున్నాడో తెలుసు, ఏమి ఇవ్వాలి దానికోసం మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలో చేసేస్తాం. అది చెయ్యాలి కూడా. ఎలా వస్తుంది సార్ ఎల్లమ్మ? ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, డిఎస్పీ గారిని హీరోగా చూడాలని చెప్పి చాలా నేను కూడా వెయిటింగే. మంచి సినిమా అండి, చాలా గొప్ప సినిమా అది ఎల్లమ్మ. చాలా మంచి సినిమా. అండ్ కాస్త వెనక్కి వస్తే మీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే ఒక బ్లాస్ట్ లాంటి సినిమా వెంకీ. అవును. నాకు ఆ ట్రైన్ ఎపిసోడ్ అసలు మొత్తం ఆ సీక్వెన్స్ అంతా ఎన్ని రోజులు షూట్ చేశారు? నాకు ఆ ప్రయాణం గురించి కాస్త ఏదైనా మీకు గుర్తున్న మూమెంట్స్ ఉంటే చెప్పండి సార్. వెంకీ అది మీ లైఫ్లో మర్చిపోలేని సినిమా అండి. మాకైనా అంటే నేను, శ్రీనివాస్ రెడ్డి గారు, మా అందరి కాంబినేషను, రామచంద్ర, అంటే ఒక పిక్నిక్ లాగండి సినిమా షూటింగ్. అది ఒక పిక్నిక్. రవితేజ గారితో షూటింగ్ అంటేనే పిక్నిక్ అంతేనా? అసలు ఇక చాలా వర్క్ చేసిన తెలియదండి. అప్పుడే పేకప్ అయిపోయింది, వెళ్ళిపోవాలి ఇంటికి అనిపించేది. మళ్ళీ పొద్దున్న తొందరగా తెల్లారితే బాగుంది, లొకేషన్కి వెళ్ళాలనిపించేది. షూట్ లేకపోయినా లొకేషన్కి వెళ్ళాలనిపించేది. అంత జోలుగా ఉంటుంది వెంకీ సినిమా. అంత జాలీగా చేసాం, ఒక పిక్నిక్ లాగా. అది ఆల్మోస్ట్ ట్రైన్ ఎపిసోడ్ అంటే మా ఎపిసోడ్ కాకుండా మొత్తం ట్రైన్ సీక్వెన్స్ చాలా ఉంది కదండి. ఇంకా మర్డర్ సీన్ ఏదో ఉంది, కుర్రోడిది, వాటి భరత్ సీన్స్ అవి. అది మొత్తం 15 days వరకు ఏదో చేశారు, ఓన్లీ ట్రైన్ ఎపిసోడ్. ఓకే, అది ఇక్కడ నాంపల్లి నుంచి ట్రైన్ బీబీ నగర్ వరకు ఏదో వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుద్ది. అందులో మాకు ఒక 3 బోగీలు 4 బోగీలు బ్లాక్ చేశారు. అందులోనే ఫుడ్ కూడా అక్కడికే మాకు 1,000 వచ్చేది.
అలా వెళ్ళేవాళ్ళు మళ్ళీ షూట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అవటం. ఆ ట్రైన్ నిజంగా ట్రావెల్ అవుతుంది. రియల్ ట్రైన్, Okay. రియల్ ట్రైన్లో చేసాం. చిన్న చిన్న ప్యాచ్ వర్క్, అది ఒక రోజు 2 రోజులు ఏదో రామోజీలో ట్రైన్ ఉంది కదండి, అది ఒక రోజు 2 రోజులు ప్యాచ్ వర్క్ అంతే. మీకు మొత్తం ఒరిజినల్ ట్రైన్లో చేశారు. అసలు ఇంకా అది ఎలా ఇప్పుడు కూడా సినిమా చూస్తున్నా అప్పుడు అలా చేసాము. అసలు అంత ఒక సీన్ ఉంటే శ్రీనివాస్ రెడ్డి గారు, నేను, రామచంద్ర, మేము అందరం పోటీ పడేవాళ్ళం డైలాగులు, నాకు వస్తే బాగుండు అంటే. అంత దానికి తోడు ఆ సీన్ స్పెషల్గా ఒక సీన్ ఏంటంటే వేణుమాధవ్ గారు కామెంట్స్. వేణుమాధవ్ గారు అంటే ఇంక తెలుసు కదండి ఎలా ఉంటుందో. ఇంకా అసలు ఆ ఇంప్రవేషన్స్. ఇంకోటి శ్రీను వైట్ల గారి సినిమా స్క్రిప్టే అలా ఉంటుందండి. ఆర్టిస్టు శ్రీను వైట్ల గారు చేసే దాంట్లో మనం ఒక 30% చేయగలిగితే పెద్ద ఆర్టిస్ట్ అయిపోవచ్చు అంతే. ఇంకా ఆ ట్రైన్ సీక్వెన్స్లోనే వేణుమాధవ్ గారు అది డ్రమ్ అటు పెట్టుకొని కూర్చుంటారు కదా, అవును. అది యాక్చువల్గా ఫస్ట్ అసలు స్క్రిప్ట్లో ఉందా? అంటే సీన్ ఉందండి, ఆ సాంగ్ పాడటం, ఏదో చెయ్యాలని ఆ ఉంది. డోలక్ అది లేదు, ఏదో చెయ్యాలని ఉంది. అప్పుడు వేణుమాధవ్ గారి ఇంప్రవైజేషన్, అందరూ ఆర్టిస్టులు అందరూ మరి మీ రీమిక్స్ ఎక్కడి నుంచి యాడ్ అయింది? ఇంకా అక్కడే అండి, ఆ అక్కడే. ఫ్లోలోనే. ఆ. దానికి డైరెక్టర్ గారు శ్రీను వైట్ల గారి కామెడీ ఉంటే వదలు లాగేస్తారు కదా, ఆ. అలాగే ఆయన పిండేశారు అందరినీ. స్క్రిప్ట్ ఉంది, సీన్ ఉంది, ఉమ్. దాంట్లో ఇవన్నీ యాడ్ అయ్యాయి. రవితేజ గారితో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి అయితే మొత్తంలో. అంటే నేను రవణే అంట, నాకు బాగా ఇష్టమైన హీరో. నాకు చిరంజీవి గారి తర్వాత ఇష్టమైన హీరో రవణ్. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు, కష్టపడి, అది ఒక ఫీలింగ్ ఉంటుందండి. ఫస్ట్ నుంచి కూడా ఇష్టం నాకు రవణ్. ఆయనతో వెంకీ, దుబాయ్ సీను, సార్ వస్తారు, కృష్ణ, ఒక 5 సినిమాలు ఏమో చేశానండి. అవును, చాలా సినిమాలు ఉన్నాయి. నాకు ఇంకా ఆయన ఒక హీరో, ఆయన ఇది నాకు అనిపించింది. ఎందుకు నాకు బ్రదర్ లాగా అనిపిస్తారు. రవణ అనేస్తాం, ఇంకా ఆయన కూడా అలాగే ఉంటాడు, ఎడాబాయ్ అంటాడు. అబ్బాయి కదా ఆయన పోత పదం. ఎడాబాయ్ అంటాడు. బాగుంటుంది ఆయనతో వర్క్ చేయడం, చాలా హ్యాపీ. నాకు ఇష్టం ఆయనతో వర్క్ చేయాలని ఇష్టం నాకు. అండ్ శ్రీనివాస్ రెడ్డి యా, అంటే ఒక ఫ్రెండ్ ఇలా ఉండొచ్చా, ఒక ఫ్రెండ్ ఇలానే ఉండాలా, ఒక పుస్తకం రాస్తే దానికి యాప్ట్గా సరిపోయే మనిషి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి చాలామంది చెప్తారు. ఒకానొక టైంలో మీది శ్రీనివాస్ రెడ్డి గారిది ఇద్దరిది ఒకటే స్టార్డమ్. తర్వాత నాదే ఎక్కువ ఆడికంటే. సరే, ఓకే. ఓకే, నిజమే. అయితే తర్వాత కాలంలో కూడా మిమ్మల్ని ఆయన, అంటే మీకు ఒక బ్రేక్ రావడం, ఆయన స్టార్గా ఎదగడం, తర్వాత కూడా ఎక్కడా మిమ్మల్ని ఆయన వదలలేదు. అవకాశం ఉన్న ప్రతిసారి మీ రెఫరెన్స్ ఇవ్వడము, మీ గురించి మాట్లాడడము, అవును, మీకు ఛాన్స్ ఇప్పించాలని ప్రయత్నం చేయడము, అది చేస్తూనే ఉన్నారంట. ఇప్పటికీ అండి. నాకు రాజా ది గ్రేట్ కూడా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకెళ్ళి అనిల్ గారికి చెప్పడం, అనిల్ గారు కూడా ఓకే అన్నారు. ఆయన చాలా హ్యాపీ. ఎక్కడికి వెళ్ళినా శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే చిత్రంగాడికి ఏదైనా చూడండి అనేవాళ్ళు. అలా చెప్పే వ్యక్తుల్లో ముగ్గురు మెయిన్ అండి నాకు. అలా చెప్పేవాళ్ళు సునీల్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యం రాజేష్. వీళ్ళ ముగ్గురు, వాళ్ళకి క్యారెక్టర్ వచ్చి ఎవరిని వచ్చి క్యారెక్టర్ చెప్తే, వాళ్ళ సినిమా ఏదో ఒక సినిమా శ్రీనివాస్ రెడ్డి గారికి వచ్చి ఒక క్యారెక్టర్ చెప్పారు, ఇలా ఉందంటే అంత అయిపోయి విని ఓకే, ఇందులో ఇంకా వేరే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే చిత్రంగాడికి ఏదైనా చెప్పండి అనేవాళ్ళు అని చెప్తారు. ఆ విషయంలో శ్రీనివాస్ రెడ్డి గారు, సునీల్ గారు, సత్యం రాజేష్, వీళ్ళ ముగ్గురు బాగా అండి, చాలా సందర్భాలు. ఇండస్ట్రీ మొత్తం మీకు ఒక పాజిటివ్ బజ్జే ఉంది సార్. ఈ మధ్య నేను బివిఎస్ రవి గారిని ఇంటర్వ్యూ చేశాను, రైటర్ బివిఎస్ రవి గారు. తెలుసండి. వారు మాట్లాడుతూ, అంటే ఏదో సందర్భంలో అలా ఇంటర్వ్యూ టాపిక్ అలా వెళ్ళిపోయి, అమితమైన టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళ స్థాయికి తగ్గ అవకాశాలు రాని కొంతమంది ఉన్నారని చెప్పేసి వారు చెప్తూ సత్యం రాజేష్ గారి గురించి, మన ప్రవీణ్ గారి గురించి, మీ గురించి చెప్పారనమాట. ఇలా ముగ్గురికి వాళ్ళకి రావాల్సినంత క్యారెక్టర్స్ రావట్లేదు, ముగ్గురు బ్లాస్ట్ చేయగలరు సీన్ని, పడట్లేదు అని చెప్పి అన్నారు వారు. అది అంటే అది ఆయన గొప్పతనం అండి. ఇంకో మనిషి గురించి గొప్ప చెప్పడం అంటే అది బివిఎస్ రవి గారు గొప్పతనం. బివిఎస్ రవణ మేము చాలా సినిమాలకు కలిసాం, చాలా సందర్భాల్లో కలిసాం. ఓకే, హ్యాపీ ఆయన అలా చెప్పడం నిజంగా చాలా సంతోషం.